మిథున వేసిన మాస్టర్ ప్లాన్‌తో అటు ఆనంద్‌లో మార్పే కాదు, దేవాలో కూడా విపరీతమైన మార్పొచ్చింది. మిథున అంటే ఎక్కడ లేని ప్రేమ, అభిమానం ఏర్పడ్డాయన్నమాట. ఇక ఆనంద్ జాబ్‌కి వెళ్తాడు అన్న విషయం తెలుసుకున్న దేవ, మిథున కోసం ఇల్లంతా గాలిస్తూ ఉంటాడు. ఎక్కడికి పోయింది ఈ రాక్షసి అని. అయితే మిథున ఇంట్లో దీపం పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు "ఏయ్ రాక్షసి! నీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నానంటూ" మాట్లాడతాడు. "ఏంటి నా కోసమేనా?" అనైతే అంటూ ఉంటుందన్నమాట. ఇక దేవ అంత ప్రేమగా రాక్షసి అని పిలుస్తూ ఉంటే శారదమ్మ షాక్ అవుతుంది. ఏంటి మా వాడేనా మిథునని ఎలా పిలుస్తున్నాడు అన్నట్టుగా షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. సతీమూర్తి మాత్రం ఏం జరుగుతుందా, ఏం వీళ్ళ మధ్యన ఏంటి, ఇంట్లో ఏం జరగబోతుంది అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటో భర్త గారు, మిస్టర్ భర్త గారు అంత ప్రేమగా పిలిచారు, ఏమైంది, నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలా, నా ప్లాన్ ఏమైనా మిస్ఫైర్ అయిందా, వెళ్ళిపోవాలా అంటూ ఉంటే, లేదులే కానీ అయినా నీ బుర్రలో అన్ని తెలివితేటలు ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇలాగా మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నావు అన్నట్టు మాట్లాడతాడు. నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడికే వచ్చావా, అయినా ఏం మాట్లాడుకున్నాం మనం, ఈ ప్లాన్ కనుక సక్సెస్ అయితే ఇంకా దాని గురించి నువ్వు మాట్లాడకూడదు, నేను ఇంకా ఒకవేళ ఫెయిల్ అయితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పా కదా, మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మిస్టర్ భర్త గారు చెప్పండి అంటూ మాట్లాడుతూ ఉంటుంది. సర్లే కానీ నువ్వేదో అరాకొర చదివే పిల్లవనుకున్నాను, కానీ నీకు బాగానే తెలివితేటలు ఉన్నాయి, అయినా లండన్ యూనివర్సిటీలో సీట్ రావడం అంటే మామూలు తెలివితేటలు ఉన్న వాళ్ళకి వస్తాయా, బాగా తెలివిగల దానివేలే, ఒప్పుకుంటున్నాలే అంటే, మరి ఏమనుకున్నావు దేవా భార్య అంటే అన్నట్టు మాట్లాడుతుందనమాట. అప్పుడు దేవ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నాకే పెట్టేట్టుందిగా అన్నట్టు చూస్తూ ఉంటాడు. సరే ఉండండి మిస్టర్ భర్త గారు, నాకు చాలా పని ఉంది అని అక్కడి నుంచి హడావిడిగా బయలుదేరుతుంది అనమాట. ఎందుకు ఎక్కడికి వెళ్తుంది అంటే, ఇంకేముంది 30 రోజుల్లో భర్తని ఎలా మార్చుకోవాలి అన్న బుక్ని పట్టుకుంటుందన్నమాట. దేవ ఈ పిల్ల మళ్ళీ వదిలేలా లేదు ఈ బుక్ని, ఈసారి ఏం ప్రయోగాలు చేస్తుందో ఏమో నా మీద, మొన్నేమో క్రమశిక్షణ అన్నది, మరి ఈరోజు ఏ టాపిక్ మీరు చదివి నా మీదకి అస్త్రంలా ప్రయోగించబోతుందో అన్నట్టు అనుకుంటూ నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటాడనమాట షాక్ అయ్యి. అయితే మిథున మాత్రం ఏమాత్రం ఎక్కడ తగ్గేదే లే అంటూ ఆ బుక్ని వదలకుండా చదువుతూ ఉంటుంది, భర్తని ఎలా మార్చుకోవాలి అన్నట్టుగా. ఇది కేవలం జస్ట్ ఫన్ కోసమే అనమాట మిథున అలా చేయడము. ఎక్కడండి 30 రోజులు ప్రేమించడం ఎలా అనే బుక్ సినిమా తీశారు, కానీ భర్తను మార్చుకోవడం అనే బుక్ ఎక్కడైనా ఉంది, ఎక్కడైనా సినిమా కూడా ఉందా, లేదు కదా. అయితే మొత్తం మీద ప్రమోదిని అయితే చాలా హ్యాపీ అయిపోయింది. మరి ఈ ఆనంద్ ఒక్కరోజు జాబ్కి వెళ్ళి తర్వాత అయితే ఖచ్చితంగా ఎగబెట్టేస్తాడు, ఎందుకంటే నాకు డస్ట్ అలర్జీ ఉంది, నా వల్ల కావడం లేదని. ఎందుకంటే సుఖానికి అలవాటు పడిపోయాడు, బద్ధకానికి బాగా పూర్తిగా అలవాటు పడిపోయాడు కాబట్టి. ఇంకా ఈ ప్రమోదినికి ఆ ఆనందం ఎక్కువసేపు కూడా ఉండదన్నమాట, తన భర్త జాబ్ చేస్తున్నాడు, పని చేస్తున్నాడు అని ఆనందం. అయితే పురుషోత్తంకి ఇప్పుడు అసలు భయం పట్టుకుంది. తను రాజకీయంగా ఎదగాలనుకుంటూ ఉన్నాడు కదా, అది పతనం అయిపోయే ఛాన్స్ అయితే పరిస్థితి వచ్చేసిందనమాట. అది కూడా హరివర్ధన్ వల్ల. హరివర్ధన్ ఇప్పుడు దేవ విషయంలో మనసు మార్చుకున్నాడు, ముఖ్యంగా లలిత చెప్పిన మాటల వల్ల. తన కూతురు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఇప్పుడు కూతురు ఇబ్బంది పడకూడదు అంటే అల్లుడు కూడా ఇబ్బంది పడకూడదని కోరుకుంటాడు కదా. అందుకనే ఈ పురుషోత్తంని అసలు దేవ జీవితంలోనే లేకుండా చేసేస్తే అప్పుడు దేవ ఖచ్చితంగా మారుతాడు, అప్పుడు నా కూతురు జీవితం కూడా బాగుంటుంది, తను ఇంకెట్టు వినదు, రాదు ఇక్కడికి, అటువంటిది దేవానే మార్చేస్తే సరిపోతుంది కదా అన్నట్టు అనుకుంటూ ఉంటాడు అనమాట. అందుకనే పాతవి ఉన్నవి అన్నీ తిరగదిప్పించి మరీ ఇప్పుడు పురుషోత్తం మీద కేసులు పెట్టబోతున్నాడు. ఒక రకంగా రాజకీయంగా పురుషోత్తం కనుక ఎదిగితే ఇక దేవ అసలు ఎవరి మాట వినడనమాట, ఇంకా ఆయన ఏం చెప్తే అది వేదం అన్నట్టు ఉంటాడని. అందుకని ఇప్పుడు పురుషోత్తం మీద అసలు కథ, అసలు అస్త్రం అయితే దించబోతున్నాడు హరివర్ధన్. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది మిథునకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. దేవాన్ని మార్చుకునేదానికి ఇదొక మంచి వెపన్ లాగానే పనిచేస్తుంది. కానీ మిథున ఆనంద్తో మాట్లాడి ఆనంద్ని మార్చింది, పాప కోసం, భార్య కోసం నువ్వు కష్టపడాలని చెప్పిన మాటలు విన్న శారదమ్మ మిథునని ఒక దేవతలా చూస్తుంది. ఆ ఇంటిని మార్చడానికి వచ్చిన దేవత మిథున అన్నట్టు ఆల్రెడీ నమ్మేసింది. ఇప్పుడు మిథున అయితే కాలు కింద పెడితే మిథునకి ఏమైపోతుందా, మిథున మిథున మీద జపం చేస్తూ ఉంటుందన్నమాట. మిథున క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది, మన వాళ్ళు అన్నట్టు అనుకుంటుంది. ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే సూర్యకాంతం చూడండి, ఎప్పుడు పని తప్పించుకోవాలన్నట్టు చూస్తూ ఉంటుంది. ఇక ప్రమోదిని చూస్తే ఉన్నదంతా తన మీదే వేసుకొని చేస్తూ ఉంటుంది. ఇక మిథున అన్ని రకాలుగా ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకుంటుంది, ఆలోచిస్తుంది, ఇంట్లో పనుల్లో సహాయపడుతుంది. ఎవరికైనా ఇంట్లో చిన్న కొడుకు మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా, అందుకని దేవాకి తగ్గ భార్య అన్నట్టు కూడా బాగా మెచ్చుకుంటూ ఉంటుందన్నమాట మిథునని శారదమ్మ. మొత్తం మీద రేపు జరగబోయే అసలైన ట్విస్ట్ ఏంటి అంటే,
పురుషోత్తంని రాజకీయంగా పతనం చేయడమే హరివర్ధన్ ముఖ్య ఉద్దేశం. దేవాని పురుషోత్తంని విడగొడితే తన కూతురు జీవితం కూడా బాగుపడుతుంది అని అనుకొని ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నాడు హరివర్ధన్.